అవునండి బాబు, కొన్ని పార్టీలు వెల్కమ్ చేసిన మాట నిజమే, రాజ్యసభ సీట్ ఇస్తామని ఆఫర్ చేసింది కూడా నిజమే. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉండాలిగా. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, ఐపీఎల్ గ్లామరస్ ఐకాన్ ప్రీతి జింటా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. నాట్ ఓన్లీ ప్రీతి జింటా, దాదాపు అందరి రూటు అటువైపే. సినిమాల్లో స్టార్ వాల్యూ పెరిగి సెలబ్రిటీ స్టేటస్కి చేరుకోగానే వాట్ నెక్స్ట్ అంటే ఇంకేంటి పాలిటిక్సేగా అనే మాట వినిపించేది. ప్రత్యక్ష రాజకీయాలు గనక అటు ఇటు అయితే ఆ తర్వాత చాలామంది సినిమా కటౌట్ల మజిలీ ఒక్కటే, రాజ్యసభలో సెటిల్ అవ్వడం. తమిళనాట 8 మ్యాన్ గా కమల్, బాలీవుడ్ నుంచి ఏకంగా 11 టికెట్లు, తెలుగులో మెగాస్టార్ అండ్ అదర్స్, పెద్దల సభకు పాన్ ఇండియా గ్లామర్. ఇక మొదలెడదామా అంటూ పాలిటిక్స్ లో తన కొత్త జర్నీ షురూ చేశారు నవరస నటుడు కమల్ హాసన్. సొంతంగా పార్టీ పెట్టి 7-8 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు తమిళనాట ఏ చట్ట సభలోకి ఎంట్రీ ఇవ్వని కమల్ ఇప్పుడు ఏకంగా పార్లమెంటు మెట్లే ఎక్కబోతున్నారు. ఎస్, కమల్ హాసన్ కి పాలిటిక్స్ లో నెక్స్ట్ స్టాప్ పార్లమెంట్ ఎగువ సభ. తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్ హాసన్ అనే వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది గ్లామర్ ఫీల్డ్. తమిళనాడు వెండితెర నుంచి రాజ్యసభకు వెళ్తోన్న 8వ నటుడు కమల్ హాసన్. ఇంతకు ముందు తమిళ సినీ పరిశ్రమ నుంచి ఎస్ఎస్ రాజేంద్రన్, శివాజీ గణేశన్, జయలలిత, వైజయంతిమాల, చో రామస్వామి, చంద్రన్, శరత్ కుమార్ పెద్దల సభకు ఎంపికయ్యారు. సంగీత సామ్రాట్ ఇళయరాజా కూడా 2022లో పెద్దల సభలో ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ స్థాయిలో డజన్ మంది దాకా సినీ నటులు రాజ్యసభకు ఎలివేట్ అయ్యారు. గతంలో అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత ఆయన సతీమణి జయా బచ్చన్ ఎగువ సభకు నామినేట్ అయిన వారి. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని, సినీ నటి రేఖ, షబానా అజ్మీతో పాటు రాజ్ బబ్బర్, శత్రుఘ్న సిన్హా, వినోద్ ఖన్నా, వెటరన్ నటులు పృథ్వీరాజ్ కపూర్, రాజేష్ ఖన్నా తమకున్న సినీ గ్లామరే పెట్టుబడిగా పార్లమెంటు మెట్లు ఎక్కినవారి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసిన మెగాస్టార్ చిరంజీవి 2012 మార్చిలో రాజ్యసభ సభ్యత్వం తీసుకుని కేంద్ర కేబినెట్ కి ప్రమోట్ అయ్యారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ తరపున నందమూరి హరికృష్ణ, ఇటీవలే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ పెద్దల సభలో మెరిసినవారి. ఏదైనా రంగంలో పాపులారిటీ సాధించి నిష్ణాతులనిపించుకుంటే ఎగువ సభకు పంపి వారి సేవల్ని, అనుభవాల్ని చట్టాల రూపకల్పనలో ఉపయోగించుకోవాలి అనేది కాన్సెప్ట్. సహజంగానే సినిమా గ్లామర్ కి ప్రజల్లో ఉండే పాపులారిటీ కారణంగానే సెల్యులాయిడ్ ఫీల్డ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యే వాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు కమల్ది కూడా అదే వరస.